10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్ర ప్రజలపై 8 లక్షల కోట్ల అప్పు భారం మోపిందని, ఏడాదికి 75,000 కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తోందని మంత్రులు విమర్శించారు. తమ ప్రభుత్వం మాటలు చెప్పడం కాదు, ప్రజా సంక్షేమం కోసం చేతల్లో చేసి నిరూపిస్తున్నామని జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో 42 కోట్ల రూపాయలతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణానికి అమాత్యులు శంకుస్థాపన చేశారు. ఏప్రిల్ నుంచి 2వ విడత ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రులు వెల్లడించారు. 10 సంవత్సరాల కాలంలో ఈ 65,000 కోట్ల అప్పును 8 లక్షల కోట్లకు తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు, అంటే గడిచిన 2 సంవత్సరాల కాలంలో 1,50,000 కోట్ల రూపాయలు కంతులు మీరైతే ఈఎంఐ అంటామో, ఇన్స్టాల్మెంట్ అంటామో, వడ్డీ అంటామో, ఈ 2 సంవత్సరాలు 1,50,000 కోట్ల రూపాయలు కట్టడం జరిగింది. 2వ విడత కూడా ఏప్రిల్ తర్వాత మళ్ళీ కొత్త కూడా 2వ విడత కూడా ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వం మంజూరు చేయబోతా ఉంది. రాని వాళ్ళు నిరాశపడాల్సిన అవసరం లేదు. నిధులు ఉన్నాయని చెప్పి నేను ధైర్యంగా పోయి అన్ని చోట్ల భూమి పూజ చేస్తున్నా. వాళ్ళు ఎందుకు చేయలే? 10 సంవత్సరాలు నిధులు ఉంటే, కాంట్రాక్టర్ ఉంటే పని ప్రారంభం చేయాలి కదా. మనకు ఒక 20-30 రోజులలో అన్ని చోట్ల కూడా ఎక్కడైతే నిధులు పెట్టడం జరిగిందో అక్కడ మనకు నాలీలు, రోడ్లు కూడా పూర్తిగా కావడం జరుగుతుంది. మిషన్ భగీరథలో టీఆర్ఎస్ హయాంలో 62,000 కోట్ల రూపాయలు మింగిన టీఆర్ఎస్ నాయకులు. నేను వచ్చిన తర్వాత ఈ ఇసుక మాఫియా బంద్ చేయడం జరిగింది. దొడ్డు బియ్యం దందా ఏదైతే నడుస్తున్నారో అది కూడా బంద్ చేయడం జరిగింది.